పూర్తి వివరాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నిజం చెప్పు నీలాంబరి. చెప్పు. ఆ ప్రచారం చేసింది నేనే ఆంటీ. పని మనిషి పార్వతి మీద ద్వేషంతో ఇలా చేశాను. అదొక్కటి చెప్తే సరిపోదు. ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల ఎటువంటి నష్టం లేదని చెప్పు. నిజంగా అది వాడటం వల్ల ఏ ప్రాబ్లం రాదు. ఊరికే చెప్పడం కాదు, జిఏ హెర్బల్ బ్యూటీ ప్రోడక్ట్ నువ్వే కొని వాడుతున్నానని ప్రెస్ వాళ్ళ ముందే చెప్పాలి. జిఏ హెర్బల్ కంపెనీ పెట్టిన పార్వతి పని మనిషి కాదు అని మీతోనే చెప్పిస్తాను. నెల రోజుల్లో అమ్మగారు నన్ను మెచ్చుకునేటట్టు చేస్తాను. చూస్తా ఉండండి. నేనెందుకు కొనాలి? కొనాలి. ఈ ప్రోడక్ట్ నువ్వే తీసుకొని వాడుతున్నావు అని చెప్తేనే జనాలందరూ నమ్ముతారు. చూసావా, నువ్వు చేసిన పిచ్చి పని వల్ల మనమే ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. తీసుకో. ఎంత పెట్టాలి? చిల్లర లేదు. పర్లేదు పిన్ని, నేనిస్తాను. బ్రో ఎంత? 70 రూపీస్. పిన్ని ఇదిగో 70. మా ఆయనకి మీరు 70 రూపీస్ బాకీ పడ్డారు. సాయంత్రం ఇస్తానులేమ్మా, కంగారు పడకో. నీలమ్మా తీసుకో. దాని మొహాన్ని కొట్టాంటీ. మొహం పగులుతుంది. షాపులో కొనేటప్పుడు డబ్బులు ఇలాగే ఇస్తావా? లేదంటీ. ఇవ్వు. తీసుకో 70 రూపాయలు. ఇదిగో. ఇప్పుడు చెప్పు, ప్రెస్ వాళ్ళు ఎదురుగానే చెప్పు. జిఏ హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మీ ముఖ సౌందర్యానికి మెరుగులు దిద్దుకున్నట్టే. అలా చెప్పు నీలు. నీ మోహన్ నువ్వు నోరు మూసుకో. సారీ మేడం, మీరు నొచ్చుకునేలా మాట్లాడాం. నిజమేంటో ప్రత్యక్షంగా తెలుసుకున్నాం మేడం. ఇప్పుడే పబ్లిష్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. పదండి. అమ్మా, నీలాంబరి వల్లే ఈరోజు ప్రెస్ వాళ్ళు నిన్ను నిలదీసే పరిస్థితి వచ్చింది. ఇలా జరగకుండా చూసుకోండి ప్లీజ్. మహి, ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళినట్టేనా? వెళ్ళిపోయారు డాడ్. అక్క, ఈ ప్లాన్ లో నా పాత్ర లేదక్క. అంతా ఇదే చేసింది. నీ వల్ల నా పరువు పోయే పరిస్థితి వచ్చింది. నువ్విలాంటి తప్పులు రిపీట్ చేస్తే నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను. అండర్స్టాండ్? పార్వతి, వెళ్దాం పద. రండి. మా ఆయనకు మీరు 70 రూపాయలు ఇవ్వాలి. ఇస్తానులేవమ్మా. ఈవిడ గారికి వాపు తగ్గని. పదనీలమ్మా. పిన్ని జండు బాబు రాయ్. అలాగే రాస్తానులేవయ్యా. పార్వతి, ఆ, శేఖర్ ఫోన్ చేశాడా? లేదు పెద్దబాబు గారు, చేస్తానులేండి. మీరెదురు చూస్తా ఉండకండి. లేదు పార్వతి, శేఖర్ చెప్పే మాట కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు బిజినెస్ లో సక్సెస్ అవుతావని నీలాంబరికి తెలియాలి. పార్వతి, శేఖర్ అనుకుంటా, ఫోన్ ఇవ్వు. అవును, శేఖరన్నే. హలో శేఖర్, ఏమైంది? ప్రోడక్ట్స్ ఎంతవరకు సేల్ అయ్యాయి? ఫస్ట్ డేనే 60% ప్రొడక్ట్స్ సేల్ అయిపోయినాయి సార్. వావ్, ఎక్సలెంట్ శేఖర్. మీ మాట తప్పలేదు సార్. ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఒకే మాట మీద ఉన్నారు. గ్రేట్, గుడ్ న్యూస్ చెప్పావు శేఖర్. ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తుండండి. అలాగే సార్. పార్వతి, ఇక మనకు తిరుగులేదు. జనాల్లో నమ్మకం పెరిగింది. మీరు తలుచుకుంటే కాందే ఉంటుంది పెద్దబాబు గారు.
నన్ను గెలిపించడానికి మీరెంత కష్టపడుతున్నారో కల్లారా నన్ను చూస్తున్నాను కానీ నా గెలుపుని మీరు చూడలేకున్నారు. నేను చూడకపోయినా పర్లేదు పార్వతి, అమ్మ చూడాలి. నువ్వు గెలిచావని మెచ్చుకోవాలి. ఆ రోజు వస్తుంది పెద్దబాబు గారు. ఆ రోజు మీ నోరు తీపిసేయాలా. అలాగని హనీ తీసుకొచ్చి ఇవ్వకూడదు. మరేం కావాలా? ఆ, మ్, మ్. తీపంటే మీ దృష్టిలో ముద్దేనో? అంతకన్నా తీపి ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది పార్వతి? ఆహా, అట్టాగా. సరే పెడతానుండండి. ఏం చేసావు? ముద్దు పెట్టాను. ఇది ముద్దు కాదు. అరే ముద్దే పెద్దబాబు గారు. బుగ్గు మీద పెట్టమంటే చేతి మీద పెడతావా? చిన్న పిల్లలకు కూడా ఇలా ముద్దివ్వరు అనుకుంటా. పోనీ నేను మిమ్మల్ని సంటోడు అనుకున్నాను అనుకోండి. ఇలా చెప్పే మంచి అవకాశాన్ని మిస్ చేసావు పార్వతి. ఇప్పుడు మీ చేతి కొంగు కడుతున్నాను కదా. నన్నే కొంగు కట్టుకున్నావు. ముద్దు ముచ్చట ఏది లేదు. 20 రోజులు ఆగండి. ఆనాక తేనె సుక్కు కాదు, తేనె తొట్టే మీ నోటికి అందిస్తాను. అంటే ముద్దే ముద్దులా? ఉమ్, అర్ధనారీశ్వరి వ్రతం పూర్తి అవ్వాలంటావు అంతేనా? అంతే. కొంచెం కూడా కనికరం లేదు నీకు. కళ్ళతో చూసి ఆనందించలేని మనిషికి ముద్దైనా అందించాలని తెలీదు. ఆ మ్, అర్ధనారీశ్వరి వ్రతం అప్పుడే మొదలైనట్టుంది. ఇప్పుడు బుద్ధిగా పడుకుంటేనే మంచిది. పార్వతి, 21వ రోజు ఈ రోజే అనుకొని ఒక్కసారి రిహార్సల్ చేద్దామా? అంటే వ్రతం పూర్తయ్యాక మనమిద్దరం ఎలా ఉంటామో ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దామా? అమ్మా ఓసు దూసు పార్వతి, శ్రీవారికి ఎక్కువైంది. వెళ్ళి బుద్ధిగా పడుకోండి. ఉమ్. పార్వతి, పార్వతి ఏమైంది? బొద్దు ఇంకా అదంటే నాకు భయం. అదంటే నాకు చాలా ఇష్టం. ఏంటి? అవును, వాటిని చూసి నువ్వు భయపడి నన్ను కౌగిలించుకుంటావు కదా. వదలండి. పార్వతి, బొద్దింకా కదలకుండా ఉండు. బొద్దింకా వచ్చింది. రక్తం అయ్యేదాకా ఇక్కడి చేయకూడదు. ఓకే అండి, కూర్చోండి కూర్చోండి. ఉమ్. ఉమ్, కూర్చోండి. పార్వతి, ఆ, బొద్దింకా బొద్దింక లేదు ఏం లేదు. అక్కడే ఉందిగా. షు. ఇప్పుడు మీరు బుద్ధిగా ఉండకపోతే సరే సరే వదిలే. ఉమ్. ప్రచారం చేసింది నేనే అంటే పని మనిషి పార్వతి మీద ద్వేషంతో ఇలా చేశాను. నీలమా, నీలమా, ఇక్కడ చచ్చావా? ఓ సారీ సారీ, ఇక్కడున్నావా? ఏంటి అలా ఉన్నావు? ఓహో, పార్వతికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని ఫీల్ అవుతున్నావా? అలాంటివి మనసులో పెట్టుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. పైగా నువ్వు భోజనం కూడా చేయలేదు. రా తిందు గాని. నువ్వు తినేసే ఆంటీ వెళ్ళి. నేను శుభ్రంగా తినేసొచ్చాను. చెయ్యి కడుకునేటప్పుడు నువ్వు గుర్తొచ్చావు. నాకు విందు భోజనం కావాలంటీ. అలాగైతే ఎవరి ఫంక్షన్ కైనా వెళ్లాల్సిందే. ఆ పార్వతి ఓడిపోయాక మనం గ్రాండ్ గా చేసుకునే పార్టీలో సుష్టిగా తింటానంటీ. అఖిలక్క కొట్టిన దెబ్బకు మెదడు అటు ఇటు షిఫ్ట్ అయిందా ఏంటి? అదెప్పుడు ఓడిపోవాలి? ఓడిపోతుంది. నా ప్లాన్ లో నేనున్నాను. ఇది కూడా నాకు చెప్పకుండా చేశారంటే మాడిపోయిన ఉప్మాలా ఉంటుంది. అదేంటో నాకు చెప్పు నీలమ్మా, టిప్స్ ఇస్తాను. చెప్పనాంటీ, నువ్వే చూస్తావుగా. నువ్వు చూడమంటావు,
నేను దాని పతనాన్ని చూడాలని కనురెప్పలు వాల్చకుండా చూస్తానేమో. నీ దవడ పగులుతుంది. నీ పక్కనుంటే నాకు 2 వడ్డిస్తారేమోనని భయంగానూ ఉంటుంది. అందుకే నీ ప్లాన్ ఏంటో చెప్పి అడవమంటున్నాను. చెప్పను కాని అది అమలైతే పార్వతి బ్రతుకు ఛిద్రమవుతుందని మాత్రం చెప్పగలను. దాని చరిత్ర అందరూ టీవీల్లో చూసి గాడ్రించి ఉమ్మేలా చేస్తాను. నీ మాటలు వింటుంటే పెద్ద ప్లానే వేసినట్టున్నావు. కానీ తేడా కొడితే టీవీల్లో మనమే ఉంటామేమో. హ. చంద్రముఖి వల్ల నా నిజస్వరూపం తెలిసిపోయే రోజు దగ్గర పడిందని అర్థమైందాంటీ. అందుకే ఆ పార్వతి బతికుంటే పెద్ద కూడలయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని అది పతిత అనే ముద్ర వెయ్యబోతున్నాను. నోర్ముయ్ నీలమ్మా, అది మట్టిలో మాణిక్యం. నువ్వు బురద వేస్తే దాని వాల్యూ మారిపోదు. నీ ప్లాన్ వర్కౌట్ అవదే. అది ఆణిముత్యమని అందరికీ తెలుసా ఆంటీ? కాని దాని మీద ఆ ముద్ర పడకపోయినా ఆ ప్రచారం వల్ల ఆంటీ ఇక ఈ జన్మలో కూడా దాన్ని ఇంటి గడప తొక్కనివ్వదు. నెగటివ్ పబ్లిసిటీతో జీవితాలతో ఆడుకుంటున్నావా? అది పతివ్రత అని ప్రూవ్ చేసుకోవాలనుకున్నా ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. అప్పుడది సిగ్గుతో చచ్చిపోతుంది. నీలమ్మా, నువ్వింత చండాలంగా ఆలోచిస్తావనుకోలేదు. సాటి ఆడదాని మానాన్ని కాపాడాలి గాని ఇలా బజార్కిచ్చే ప్రయత్నం చేయొద్దు. నువ్వు దాన్ని చంపేయాలనుకుంటే చంపేది, కానీ ఇలాంటి ప్రచారాలు మానుకోవే. నీలు దాని మీద జాలి పడతావేంటాంటీ? ఈ నీలాంబరికి అలాంటి సెంటిమెంట్స్ ఏవి ఉండవు. నేను గెలవడానికి ఏవైనా చేస్తాను. ఆవేశపడిపోయి ఈ విషయం ఎవరికైనా చెప్పాలని చూస్తే ఆ ప్రచారం నీ మీదికి మల్లుతుంది. అసలే గౌరీ అంకుల్ కూడా ఇంట్లో లేరు. ఇండియాలోనే లేదు. నీతో పెట్టుకుంటే నన్ను కూడా అడ్డంగా బుక్ చేసేలా ఉన్నావే. చెప్పాను కదా, నాకు ఎవ్వరి మీద జాలి దయ ఉండవని. నా దృష్టిలో అందరూ ఒక్కటే. సమానంగానే సర్వనాశనం చేస్తాను. అర్థమైందా? అర్థమైందే. నేను నోరు మూసుకుంటాను, కానీ పార్వతిని ఎవరు కాపాడతారో ఈ విషయంలో మాత్రం జాలేస్తోంది. బంగారం, అమ్మా అని పిలిపించుకోవాలని నువ్వెంతగా ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. కానీ అవి ఎప్పటికీ ఎదురు చూపులుగానే ఉండిపోతాయి. ఎందుకంటే నువ్వు అమ్మవైతే నీ బిడ్డ తల్లి లేనివాడు అవుతాడు. అందుకే నా మీద నేనే నింద వేసుకోవాలనుకుంటున్నాను. నన్ను క్షమించి బంగారం. పిల్లలు పుట్టకుండా టాబ్లెట్ వేసుకుంటున్నానని తెలిస్తే ఐశ్వర్య చంపేస్తుంది. కమాన్ బంగారం, ఐఎమ్ రెడీ. ఏం మాట్లాడుకుందాం? ఏంజల్, ఎందుకు అలా డల్గా ఉన్నావు? కొంపు తీసి టాబ్లెట్ వేసుకోవడం చూసిందా ఏంటి? బంగారం, నువ్వు ఇలా ఉంటే నాకు భయం వేస్తుంది. ఏమైందో చెప్పమ్మా. ఏం లేదు మహి, నీలాంబర్ వాళ్ళు పార్వతి మీద కక్ష కట్టి మళ్ళీ ఏం చేస్తారోనని భయంగా ఉంది. ఓహ్, నువ్వు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా? కూల్ బేబీ, వాళ్ళేం చేయలేరు. లక్ష్మణుల్లా నేను, ఊర్మిల్లా నువ్వు ఉండగా వదిన్ని బ్రోని వాళ్ళేం చేయలేరు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. మహి, ఒక్కో జీవితం ఒక్కోలా ఉంటుంది కదా. మనం ఇంట్లో ఉన్న పిల్లలు లేరు. పార్వతి
పార్వతి వాళ్ళు బయటికి వెళ్ళినా సంతోషంగా కలిసి ఉండలేరు. మళ్ళీ పిల్లల టాపిక్ ఎందుకు బంగారం? ఏ టైంలో పిల్లలు వచ్చి సందడి చేయాలో అప్పుడు వచ్చి సందడి చేస్తారు. మనం రమ్మంటే రావడానికి వాళ్ళు ఏమైనా పనివాళ్ళ, పసివాళ్ళు. అలా కొంటిగా చూడకుండా హగ్ చేసుకోవచ్చు కదా. ఐ లవ్ యు మహి. నీ ప్రేమ నా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. ప్రేమ మాత్రమే ఉంటుంది బంగారం, కానీ మన ప్రేమకు ప్రతిరూపంగా పిల్లలు మాత్రం ఉండరు. ఏం మాట్లాడవేంటి? ఆ, ఏం చెప్పనాయిష్, నువ్వు చెప్తుంటే అలా వినాలనిపిస్తుంది. బంగారం బంగారం, వెయిట్ వెయిట్ వెయిట్. ఏమైంది? చిక్కు పడింది, ఎలా తీయాలి? ఏం పర్లేదు, అలాగే ఉండని. నువ్వు నాకెంత దగ్గరగా ఉంటే అంత బాగుంటుంది. మరి దీన్ని ఎలా తీయాలి? ఎలా చిక్కుపడిందో అలాగే విడదీసుకోనివ్వు. ఆ, ఇంత దగ్గరగా ఉంటే నాకేదో అయ్యేలా ఉంది. ఒరే పిల్లలు, మీ మమ్మీ ఏదో మాస్టర్ ప్లాన్ వేసింది. కళ్ళు మూసుకోండి రే, మూసుకోండి. పార్వతి, చెప్పండి పెద్దబాబు గారు. శేఖర్ స్టాల్స్ ఏర్పాటు చేశాడంట. నువ్వు రెడీ అయితే మనం వెళ్ళొచ్చు. 10 నిమిషాలు పెద్దబాబు గారు. ఇంకా రెడీ అవ్వలేదా? మహారాజుని రెడీ చేసినాక నేను రెడీ అవ్వాలంటే కొంత టైం పడుతుంది కదా. ఓహో, ఇప్పుడు మహారాణి రెడీ అవుతున్నారన్నమాట. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు చెప్పనా? ఎలా ఉన్నాను? టవల్తో తల దూచుకుంటున్నావు, చెవులకి జుంకాలు పెట్టుకున్నావు, ఇంకా బొట్టు పెట్టుకున్నావు, అవునా? నిజంగా చూసినట్టే అంత కరెక్ట్ గా హెట్టా చెప్పినారు. నువ్వు తలస్నానం చేసినట్టు కుంకుడుకాయ వాసన వస్తుంది. నువ్వు అక్కడి నుండి మాట్లాడుతున్నావు అంటే డెఫినెట్ గా అద్దం దగ్గరున్నట్టే. మరి జుంకాలు ఎట్టుకున్నట్టు ఎట్టా చెప్పినారు? అది మాత్రం గెస్ చేశాను. నీకేదైతే బాగా నప్పుతాయో అవే వేసుకుంటావు కదా. నిజంగా మీరు చాలా తెలివైన పెద్దబాబు గారు. మా అమ్మ జ్ఞాపకంగా ఇచ్చిన జుంకాలివి, ఎక్కువగా ఇవే ఎట్టుకుంటుంటాను. మీ అమ్మ నీకెప్పుడు మంచి మాటలు చెప్పడానికే జుంకాల రూపంలో చెవి దగ్గరే ఉందనుకుంటా. బాగా చెప్పినారు. నీ వెంట్రుకల నుంచి వస్తున్న చిరి జల్లులు మన హెర్బల్ బ్యూటీ ప్రోడక్ట్ లా చల్లగా ఉంటాయి పార్వతి. అయ్యో, నా జుంక ఎన్నో పడిపోయినది. ఏంటి పార్వతి? జుంక పడిపోయినది పెద్దబాబు గారు. తువాల్తో జుట్టు తుడుచుకునేటప్పుడు పడిపోయింది అనుకుంటా. ఇక్కడే ఎక్కడే ఉంటుంది. నువ్వు తలుపులై. తలుపేస్తే లైట్స్ కూడా ఆఫ్ చేయి. చీకట్లో ఎట్టా తెలుస్తుంది పెద్దబాబు గారు? తెలుస్తుంది పార్వతి, నువ్వు ముందు చేయి. ఆఫ్ చేసావా? చేసినాను. ఇప్పుడు మొబైల్ తీసుకో. ఇప్పుడు దాంట్లో టార్చ్ ఆన్ చేసి వీడియో ఆన్ చేయి. చేసినాను. ఇప్పుడు రూమ్ అంతా వీడియో తీస్తే మొబైల్ లైట్ దాని మీద పడినప్పుడు జూంకాల రాళ్ళు మెరుస్తాయి. చెక్ చేయి. అట్టాగా పెద్దబాబు గారు. సరే సరే. ఇదేదో మెరుపొచ్చినట్టు కానిస్తున్నది.
దొరికింది పెద్దబాబు గారు, దొరికిందా? దొరికింది. పెద్దబాబు గారు